నర్సరావుపేట మ్యాచ్ కన్నా రసవత్తరంగా సాగుతోంది శ్రీశైలం మ్యాచ్. బుడ్ల రాజశేఖర రెడ్డి ఒక్కసారి విమర్శిస్తే శిల్పా చక్రపాణి రెడ్డి ఇప్పటికీ 3 సార్లు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ కూడా శ్రీశైలం పిచ్ లో తొడగొట్టారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఇంకోసారి బుడ్డ రాజశేఖర రెడ్డి బూతులు మాట్లాడితే తన విశ్వరూపం చూపిస్తానన్నారు. శ్రీశైలం ఆలయంలో అవినీతి చేయలేదని బుడ్డ ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు చక్రపాణి రెడ్డి. శ్రీశైలం నియోజకవర్గంలో శివాలెత్తిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి. తన ఊరు గురించి మాట్లాడిన రాజశేఖర రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి. చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు భయం అనేది. ఆ భయం చూడాలనుకుంటే ఒక్కసారి మళ్ళీ అవతారాన్ని చూపిస్తా నీకు. ఈరోజు రాజకీయాల్లో వచ్చినావంటే ఎక్కడి నుంచి వచ్చినారో ఎత్తి కొడుకులు అంటున్నావు. నా ఊరు పక్కన నా కొడుకు నువ్వు బుడ్డా రాజశేఖర్ బుడ్డా అని పేరు పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నావు. దానకరుని పేరు. మీరు బుడ్డా కాదు దుబ్బా. మీ ఊరిలో బుద్ధులని దుబ్బా. బుడ్డా రాజశేఖర రెడ్డి బూతులు మాట్లాడడం ఆపేయాలి అన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. ఒక కలెక్టర్ ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడచ్చు. మంది గుట్టి నా కొడుకులు అనేది, ఎత్తిచ్చి నా కొడుకులు అనేది, కావాలనే చిల్లర నా కొడుకులు చిల్లరగా సమాధానం చెప్తున్నా అనేది. ఒకటే సమాధానం చేతగాంతనం. అతను అభివృద్ధి చేయలేక, చెప్పిన మాట నిలబెట్టుకోలేక, ప్రజల మన్నలను పొందలేక, ఎన్నో రకాలుగా ఈ రకంగా అయితే ప్రజలను మనం ఏదో రకంగా చక్రపాణి రెడ్డిని దూషించుతా అంటే కాలక్షేపం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ బాసు మాదిరి ఈయన కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. నీ చేతనంటే దమ్ముంటే చేయించు, నేను రూపాయి తినింటే ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి 100 సార్లు ఛాలెంజ్ చేసినా ఈ 2 ఏళ్ళ నీ చేత కాలే. శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర రెడ్డి అవినీతి చేయలేదని దేవుడిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు శిల్ప. దరిద్రం కర్మ నా కొడుక, మా ఇంటి దేవుడు రా శివయ్య. శివయ్య దగ్గర నేను తప్పులు చేస్తానా? తప్పుడు న్యాయాలు కాబట్టి, తప్పుడు ఆలోచనలు కాబట్టి, తప్పుడు మార్గాల్లో, వక్ర మార్గాల్లో డబ్బులు సంపాదిస్తావు కాబట్టి నీకు వస్తాయట అన్ని బుద్ధులు. ఎవరైనా నువ్వు ఛాలెంజ్ నిరూపించేది ఏంది? ఆడు ఎవరు నువ్వైనా చిన్నపిల్లని అడిగినే చెప్తాను. నేను మంది ఒక సిటికేస్తాను, నా మంది చూడి నీ మందిని చూడి, నువ్వన్నా ఒక్కరోజు టైం ఇస్తా, మన ఇద్దరం నీ జనాలను చూపించు, నా జనాలను చూపించు. ఏమొద్దు అవద్దు. మల్లికార్జున స్వామి ఇద్దరం ప్రమాణం చేద్దాం పోయి. అంతే, ఏమొద్దు. నేను తినలే ₹1 అని ఆయన ప్రమాణం చేయాలి. శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్పై బుడ్డ రాజశేఖర రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.